స్వప్నిక సిగ్గుతో అతని గుండెల్లో ముఖం దాచుకోగా ఆ ఇద్దరి మధ్య ఉన్న ఈ అచంచలమైన ప్రేమ వల్ల ఆ ఛాంబర్లో కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నిన్నే ప్రేమిస్తా, ఒక సిఇఓ ప్రేమ కథ, పార్ట్ 191. రవిచంద్ర మ్యాన్షన్లో అందరూ డిన్నర్ చేయడానికి టేబుల్ దగ్గర కూర్చోగా 5 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో మళ్ళీ ఒక నిండుతనం కనిపిస్తుంది. రమేష్ గారి ప్లేట్లో అన్నం కలుపుతూ వీజీ వైపు చూసి ఎంతో ప్రేమగా మాట్లాడుతూ, రాయ్ గారు, ఒకటి అడగాలని ఉంది. మీ పెళ్ళి చాలా అనుకోని పరిస్థితుల్లో హడావిడిగా జరిగింది. చుట్టుపక్కల వాళ్ళకి, ఈ బిజినెస్ సర్కిల్కి మీ గురించి ఇంకా క్లారిటీ లేదు. నా మనసులో ఏముందంటే మీ ఇద్దరికి ఒక గ్రాండ్ రిసెప్షన్ అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ప్రపంచానికి విక్రమ్ రాయ్, స్వప్నికలు ఇద్దరు భార్యాభర్తలని తెలియాలి అని అంటాడు రమేష్. అవును బాబు, మీ మామగారు చెప్పింది నిజమే. స్వప్నిక మీద నిన్నటి వరకు ఆ నిందలు వేసిన వాళ్ళందరికీ ఇది ఒక గట్టి సమాధానం అవుతుంది అని అంటుంది రవలి. అందరూ వీజీ వైపు ఆశగా చూస్తారు. వీజీ మెల్లిగా తను తాగుతున్న మంచినీళ్ళ గ్లాస్ టేబుల్ మీద పెట్టి రమేష్ గారి కళ్ళల్లోకి సూటిగా చూస్తారు. అతని కళ్ళల్లో ఒక వింతైన మెరుపు మెరుస్తుంది. నా మీద గౌరవంతో మీరు అడుగుతున్నారండి రమేష్ గారు, దానికి నేను కృతజ్ఞుడిని. కానీ నా రిసెప్షన్ కంటే నాకు ఒక ముఖ్యమైన విషయం ఉంది అని మెల్లిగా అంటాడు విజయ్. రిసెప్షన్ కంటే ముఖ్యమైందా? ఏంటది రాయ్ గారు అని అయోమయంగా అడుగుతాడు రమేష్. స్వప్నిక వైపు, ఆపై పక్కనే ఉన్న రాజ్ వైపు చూస్తూ, వచ్చే వారం మన రాజ్ బర్త్డే ఉంది కదా, స్వప్నిక చెప్పింది నాకు. వాడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడికి బర్త్డే సెలబ్రేషన్స్ జరగలేదని. ఇది వాడి 5th బర్త్డే. ఏ తండ్రి పక్కన లేడని వాడు ఇన్నాళ్ళు వెలితిగా పెరిగాడు. అదే తండ్రి ఇక్కడ ఉన్నాడని చాటి చెప్పడానికి ఈ బర్త్డే కంటే మంచి సందర్భం ఏముంటుంది చెప్పండి అని అంటాడు విజయ్. కళ్ళు చెమర్చుతుండగా, రాయ్ గారు మీరు అని అంటాడు రమేష్. ఆయన మాట పూర్తి చేయనివ్వకుండా, నా రిసెప్షన్ గురించి ప్రపంచానికి అనౌన్స్ చేసే ముందు నా కొడుకు బర్త్డేను నేను ఒక పండగలా చేయాలి. ఆ రోజే ఆ వేదిక మీదే నేను స్వప్నిక కలిసి వచ్చి మా పెళ్లి విషయాన్ని, మా బంధాన్ని అధికారికంగా అందరికీ చెబుతాము. అప్పుడు ఆ వేడుకకు ఒక విలువ ఉంటుంది, నా కొడుకు కళ్ళల్లో ఒక వెలుగు ఉంటుంది అని అంటాడు విజయ్. అతని మాటలకు రమేష్ గారు ఒక్కసారిగా చెలించిపోతారు. అప్పటి వరకు తన మనవడికి 5 ఏళ్లుగా ఒక అనాథ ముద్ర పడిందని కుమిలిపోయిన ఆ తాత మనసు విజయ్ మాటలతో తేలిక పడుతుంది. రమేష్ గారు కుర్చీల నుండి లేచి వచ్చి విజయ్ భుజం మీద చేయి వేస్తారు. ఒక కన్న తండ్రి కూడా ఇంతలా ఆలోచించడేమో రాయ్ గారు. నా మనవడి జీవితానికి మీరు దేవుడు పంపిన వరమయ్యా. మీరు చెప్పినట్టే చేద్దాం. ఆ రోజు మీ రిసెప్షన్, ఆ రోజే మన రాజ్ బర్త్డే పండుగ అని సంతోషంగా అంటాడు రమేష్. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతారు. ఒకరి ముఖం ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. అమరేందర్ గారు మళ్ళీ నోరు విప్పుతారు. కానీ విక్రమ్ రాయ్ గారు, రాజు పుట్టినప్పటి నుండి మేము ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడి బర్త్డే సెలబ్రేట్ చేయాలన్న ఆలోచనే రాలేదు మాకు అని బాధగా అంటాడు. స్వప్నిక వైపు చూస్తూ భారంగా, నాకు తెలుసు అమరేందర్ గారు, స్వప్నిక చెప్పింది. 5 ఏళ్లుగా వాడి జీవితంలో లేని ఆ సంతోషాన్ని ఈ ఒక్క రోజులోనే వాడికి ఇచ్చేయాలని అనుకుంటున్నాను. తన తండ్రి పక్కన ఉన్నాడన్న ధైర్యంతో వాడు ఆ రోజు కేక్ కట్ చేయాలి. అదే సమయంలో మా బంధం గురించి అందరికీ తెలిస్తే అది నా కొడుక్కి నేను ఇచ్చే అది పెద్ద గిఫ్ట్ అవుతుంది అని స్థిరంగా అంటాడు విజయ్. రమేష్ గారు ఒక్కసారిగా విజయ్ని గట్టిగా హత్తుకుని పసిపిల్లాళ్ళ ఏడ్చేస్తారు. రమేష్ గారి మనసులో తన కొడుకు విజయ్ లేడన్న బాధ, తన మనవడు అనాథలా పెరుగుతున్నాడన్న ఆవేదన ఎంతలా ఉన్నాయో ఆ బాధను విక్రమ్ రాయ్ రూపంలో ఉన్న తనే తీర్చగలనని విజయ్కి అర్థమవుతుంది. అతని కళ్ళు కూడా చెమర్చగా రమేష్ గారిని అంతే ఆత్మీయంగా కౌగిలించుకొని ఓదార్చుతాడు. భయపడకండి రమేష్ గారు, ఇక నుంచి
ఈ ఇంట్లో కన్నీళ్లకు చోటు లేదు. రాజ్ నా కొడుకు. వాడి ప్రతి పుట్టినరోజు ఒక పండుగలా జరుగుతుంది. ఇది నా ప్రామిస్ అని అంటాడు విజయ్. అక్కడ ఉన్న మల్లిక, రవలి, స్వప్నిక అందరూ ఆ దృశ్యం చూసి కన్నీళ్లు తుడుచుకుంటారు. 5 ఏళ్లుగా చీకటిగా ఉన్న ఆ ఇంట్లో విక్రమ్ రాయ్ మాటలు ఒక కోటి దీపాల వెలుగును నింపుతాయి. స్వప్నిక కళ్ళల్లో కృతజ్ఞత, ప్రేమ రెండు కనిపిస్తుంటాయి. తన విజయ్ తిరిగి వచ్చాడని, తన కొడుకు జీవితాన్ని వెలుగుతో నింపుతున్నాడని ఆమె మనసు మురిసిపోతుంది. రాజు బర్త్డే వేడుకల గురించి మాట్లాడుతుండగా విజయ్ ముఖంలో ఒక వింతైన ఉత్సాహం కనిపిస్తుంది. అతని గ్లాస్లో మంచినీళ్లు తాగుతూ మళ్ళీ అందరి వైపు చూస్తూ ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేస్తాడు. అంతేకాదు రమేష్ గారు, వచ్చే వారం రాజు బర్త్డే సందర్భంగా మన కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ 2 నెలల జీతాన్ని బోనస్గా అనౌన్స్ చేయాలని నిర్ణయించుకున్నాను అని అంటాడు. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. కృష్ణమూర్తి గారు, రమేష్ రవిచంద్ర గారి తండ్రి, కంగారుగా తన స్పూన్ పక్కన పెట్టి విజయ్ వైపు చూస్తారు. ఏంటి రాయ్ గారు, మీరు అనేది నిజమేనా? ఇప్పటికే మన కంపెనీ తీవ్రమైన నష్టాల్లో ఉంది. ఆకాష్ చేసిన పనుల వల్ల కంపెనీ అప్పుల్లో కూరుకుపోయిందని అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో అంత పెద్ద మొత్తంలో బోనస్ ఇవ్వడం సాధ్యమేనా? మనకి కంపెనీ మీద మరింత భారం పడదా అని టెన్షన్గా అడుగుతారు. అప్పుడు ఒక ఫేత్ఫుల్ స్మైల్ ఇస్తూ, తాతయ్య, కంపెనీ నష్టాల్లో ఉందని ఆకాష్ మిమ్మల్ని నమ్మించాలని చూశాడు. కానీ అసలు నిజం వేరే ఉంది. మన కంపెనీ లాభాలను ఒక అబద్ధపు కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు చూపించి 6 మేనేజర్లు కలిసి ఆ సొమ్మును దొడ్డిదారిలో దోచుకుని ఆకాష్తో పంచుకుంటున్నారు. వాడి అండ చూసుకుని వాళ్ళు ఆడిన నాటకాన్ని ఈ రోజుతో క్లోజ్ చేసేసాను నేను అని అంటాడు విజయ్. అందరూ నోరెళ్ళబెట్టి విజయ్ మాటలు వింటున్నారు. విజయ్ మళ్ళీ చెబుతూ, వాళ్ళందరినీ ఈరోజు నా స్టైల్లో విచారించాను. వాళ్ళు దోచుకున్న ప్రతి రూపాయిని, ఆ అక్రమ పెట్టుబడులను మళ్ళీ మన కంపెనీ అకౌంట్లోకి మళ్లించాను. ఇప్పుడు మన దగ్గర బోనస్ ఇవ్వడమే కాదు, కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేంత ఫండ్స్ ఉన్నాయి. ఇలా బోనస్ ఇవ్వడం వల్ల వేల మంది ఎంప్లాయీస్ ఇచ్చే దీవెనలు మన రాజుకి అందుతాయి. వాడి ఫ్యూచర్ బంగారుమయం అవ్వాలంటే ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది చెప్పండి అని అంటాడు విజయ్. విజయ్ మాటలు వింటుంటే కృష్ణమూర్తి గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అమరేందర్, రమేష్ రవిచంద్ర గారు ఒకరి ముఖం ఒకరు చూసుకుని మురిసిపోయారు. 5 ఏళ్లుగా ఆకాష్ అనే నీడలో మగ్గిపోయిన కంపెనీకి ఈరోజు విక్రమ్ రాయ్ రూపంలో ఉన్న విజయ్ ఒక కొత్త ప్రాణం పోశాడని అందరికీ అర్థమవుతుంది. నిజం రాయ్ గారు, ఆస్తి కంటే మనుషుల దీవెనలు గొప్పవి. రాజ్ కోసం మీరు ఇంతలా ఆలోచిస్తున్నారంటే వాడికి ప్రపంచంలోనే ఒక గొప్ప తండ్రి దొరికాడని నేను గర్వంగా చెబుతాను అని నవ్వుతూ అంటారు రమేష్ గారు. స్వప్నిక విజయ్ వంక ఎంతో ఆరాధనగా చూస్తుంది. తన భర్త కేవలం గొప్పవాడు మాత్రమే కాదు, తన కుటుంబాన్ని, కంపెనీని నిలబెట్టే మేధావి అని ఆమె మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చీకటి మేఘాలన్నీ తొలగిపోయి ఒక కొత్త ఆశా కిరణం చిగురిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఆ సంతోషకరమైన క్షణాల తర్వాత విజయ్ బెడ్రూమ్లోకి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి వెన్నెలను చూస్తుంటాడు. అప్పుడు లోపలికి వచ్చిన స్వప్నిక మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ వెళ్ళి వెనక నుంచి విజయ్ని గట్టిగా హత్తుకుంటుంది. ఆమె తలను అతని వీపుకు ఆనించి కళ్ళు మూసుకుంటుంది. థ్యాంక్స్ విజయ్. రాజ్ కోసం, నా కోసం, మన కుటుంబం కోసం నువ్వు తిరిగి రావాలని అనుకోని రోజు లేదు నేను. ఈరోజు నాన్నగారు, మామయ్య గారి కళ్ళల్లో ఆ వెలుగు చూడటానికి నేను 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను అని అంటుంది స్వప్నిక. చిన్నగా నవ్వి ఆమె చేతులను విడదీస్తూ తన వైపు తిప్పుకుంటూ, థ్యాంక్స్ ఎందుకు స్వప్ని, ఇది మన కుటుంబం. వాడు నీకు కొడుకైతే నాకు ప్రాణం. నా రక్తం పంచుకు పుట్టిన వాడి కోసం నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు అని ఆమెను ముందుకు లాక్కుని నవ్వుతాడు. కానీ ఆ నవ్వులో స్వప్నిక మనసు కరిగిపోదు. బదులుగా
గతంలోని చేదు జ్ఞాపకాలు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టడంతో అతని కౌగిల్లో ఉండి కూడా స్వప్నిక శరీరం వణుకుతుంది. 5 ఏళ్లు తాను పడ్డ ఒంటరితనం, వెంబడించిన భయం అన్ని కళ్ళ ముందు కదలాడుతాయి. ఆమె భుజాలు పట్టుకొని ఆందోళనగా చూస్తూ, ఏమైంది స్వప్ని, ఎందుకిలా వణుకుతున్నావు అని అడుగుతాడు విజే. అతని గుండెల్లో ముఖం దాచుకుని బాధపడుతూ, గుర్తుకొస్తున్నాయి విజే, 5 ఏళ్లు ఒంటరితనంతో నేను పడ్డ నరకం గుర్తొస్తుంది. ఒకసారి రాజ్కి విపరీతమైన జ్వరం వచ్చింది. ఇంట్లో అందరూ బాధలో ఉన్నారు. ఆ రాత్రి వర్షంలో వాడిని తీసుకుని కారులో హాస్పిటల్కి వెళ్తుంటే కొంతమంది రౌడీలు నన్ను అడ్డుకుని ఇబ్బంది పెడితే డోర్ తీసుకుని కారు దిగి వాళ్ళను బ్రతిమలాడాను. అప్పుడు వాళ్ళు నన్ను రోడ్డు మీద పడేసి నవ్వారు. నీ మొగుడు చచ్చాడు, వీడు కూడా చస్తే నీ పీడ వదులుతుంది అని రాక్షసుల్లా మాట్లాడారు. ఆ రోజు వాడిని కాపాడుకోవడానికి నేను పడ్డ తాపత్రయం నాకే తెలుసు విజయ్. కానీ ఆ టైంలో కూడా చివరి నిమిషం వరకు పోరాడాక ఆకాష్ ఎలా వచ్చాడో ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. ఏదో ఒక విధంగా నన్ను కాపాడినట్టు బిల్డప్ ఇచ్చి నా ఒంటరితనపు భయాన్ని ఆసరాగా తీసుకుని నాకై నేను వాడికి లొంగిపోయేలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేవాడనుకుంటా. నా ఈ బుర్రకు ఆలోచించే శక్తి చచ్చిపోయినా నేను ప్రతిసారి వాడికి థ్యాంక్స్ చెప్పేదాన్ని అని అంటుంది స్వప్నిక. కోపంతో వీజీ కళ్ళు ఎర్రబడి నీళ్లు రాసాగాయి. ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుని స్వప్ని అని బాధగా పిలుస్తాడు. కన్నీళ్లతో అతన్ని చూస్తూ, లోకానికి నేను 1000 కోట్ల ఆస్తికి వారసురాల్ని కావచ్చు విజయ్, కానీ ఈ 5 ఏళ్లు నేను అనుభవించిన నరకం నాకే తెలుసు. నువ్వు లేవు అన్న నిజాన్ని అలవాటు చేసుకోవడానికే నాకు ఏళ్లు పట్టింది. ఆ శోకంలో నుండి నేను బయటపడక ముందే ఈ భారీ కంపెనీ బాధ్యతలు, 100 మంది ఎంప్లాయీస్ భవిష్యత్తు నా భుజాల మీద పడ్డాయి. ఒకవైపు నిన్ను తలుచుకుని ఏడవాలో లేక బోర్డు మీటింగ్స్లో మొండిగా నిలబడాలో అర్థమయ్యేది కాదు అని చెబుతున్న ఆమె కన్నీళ్లు తుడుస్తూ భారంగా వింటుంటాడు విజయ్. అన్నిటికంటే నన్ను దారుణంగా దెబ్బతీసింది రాజ్ ఆరోగ్యం విజయ్. వాడికి మాటికి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయ్యేది. అర్ధరాత్రి పూట వాడు గాలి ఆడక గిలగిలలాడుతుంటే ఈ పెద్ద మ్యాన్షన్లో నేను ఒంటరిగా వాడిని ఎత్తుకుని ఏడుస్తూ కూర్చునేదాన్ని. విజయ్ ఉంటే నా బిడ్డకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ప్రతి నిమిషం కుమిలిపోయేదాన్ని. డాక్టర్లు వాడికి ఏమైందో చెప్పలేకపోయేవాళ్ళు. కానీ నాకు తెలుసు వాడి తండ్రి స్పర్శ కోసం, నీ కోసం, నీ నీడ కోసం తప్పించేవాడని అని అంటుంది స్వప్నిక. ఆమెను గట్టిగా హత్తుకున్న విజయ్, సారీ స్వప్ని, నన్ను క్షమించు స్వప్ని, మీకు ఇన్ని కష్టాలు వస్తాయని తెలిస్తే ఏ రోజు మిమ్మల్ని వదిలి వెళ్ళేవాడిని కాదు అని వేదనగా అంటాడు. ఆకాష్ గాడు ఒకవైపు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తుంది, ఇంకోవైపు రాజ్ ఆరోగ్యం గురించి కొంచెం తేడాగా మాట్లాడేవాడు. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్లే బదులు హాస్పిటల్లోనే అడ్మిట్ చేయొచ్చు కదా, ఎన్నాళ్ళు ఈ ఇబ్బందులు నీకు అని వాడన్న ప్రతి మాట నా గుండెకు తూటాలాగా తగిలేది విజయ్. ఈ 5 ఏళ్లలో ఒక్క రాత్రి కూడా నేను ప్రశాంతంగా నిద్రపోలేదు. వాడు శ్వాస తీసుకుంటున్నాడో లేదో అని 100 సార్లు వాడి ముక్కు దగ్గర చేయి పెట్టి చూసుకునేదాన్ని. మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం లేకుండా అన్నోన్ కాల్స్ చేసి భయపెట్టేవాళ్ళు కొంతమంది. రాజుని చంపుతామని, చచ్చిన నీ భర్త దగ్గరికి పంపిస్తామని బెదిరించేవాళ్ళు. అంత భయం మధ్య నేను బ్రతుకును ఈడ్చాను విజయ్ అని స్వప్నిక చెప్తున్న ఆమె ఆవేదన వింటుంటే విజయ్ గుండె తరుక్కుపోతుంది. ఆమె కేవలం ఆస్తి మాత్రమే కాపాడలేదు, తన రక్తాన్ని, తన కొడుకు ప్రాణాన్ని ఒక్కో చుక్క కన్నీటితో కాపాడుకుంటొచ్చింది. విజయ్ ఆమె నుదుటి మీద మొత్తు పెట్టుకుని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. స్వప్ని, ఈ 5 ఏళ్లలో నువ్వు పడ్డ ప్రతి కష్టానికి, ప్రతి కన్నీటి చుక్కకు నేను సమాధానం చెబుతాను. రాజ్ ఆరోగ్యం బాధ్యత నాది, వాడికి ఏమీ కాదు. నిన్ను ఏడిపించిన ఆకాష్ గాడికి, వాడికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కడికి కొద్ది రోజుల్లోనే అంతిమ యాత్ర మొదలవుతుంది. ఇక నువ్వు ఒంటరిదానివి కాదు, నీ విజయ్ నీ పక్కనే ఉన్నాడు.
ప్రతిదీ సాల్వ్ చేస్తాడు అని ఆమెను ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెట్టిన విజయ్ ఆదమర్చి నిద్రపోతున్న రాజ్కి స్వప్నికకు మధ్య పడుకుని వాళ్ళ చేతులని తనపై వేసుకుంటాడు. ఎస్ఎన్ఎస్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ ప్రెస్ మీట్ కోసం నిశ్శబ్ద్. ప్రెస్ మీట్ కోసం రెడీ అయ్యింది. లోపలికి నడుచుకుంటూ వస్తున్న విజయ్ ముఖంలో ఒక వింతైన ప్రశాంతత, పదునైన తీక్షణత ఉన్నాయి. అతను సీట్లో కూర్చోగానే ఫ్లాష్ లైట్లో వెళ్తురు ఆ గదినంతా నింపేసింది. విజయ్ మైక్ అందుకుని గంభీరంగా మాట్లాడుతూ, గుడ్ మార్నింగ్ జెంటిల్మన్, ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది 2 విషయాల కోసం. నెక్స్ట్ వీక్ నా కొడుకు రాజ్ పుట్టినరోజు. 5 ఏళ్లుగా బర్త్డే సెలబ్రేషన్స్ కి దూరంగా ఉన్న వాడికి ఒక తండ్రిగా ఈ బర్త్డేను ఒక పండుగలా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సంతోషంలో భాగంగా నా కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయ్కి 2 నెలల జీతాన్ని బోనస్గా ప్రకటిస్తున్నాను అని అనౌన్స్ చేస్తాడు. ఆ మాట వినగానే హాల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తారు. ఇంతలో, సార్, మీరు సడన్ గా రాజ్ నా కొడుకు అని ఓపెన్ అయిపోతున్నారు. మరి నిన్న మీ ఆఫీస్ ముందు జరిగిన గొడవ, అలాగే స్వప్నిక గారి మీద వచ్చిన నిందల గురించి ఏమంటారు అని అడుగుతాడు ఒక రిపోర్టర్. ఒక పదునైన చూపు విసిరి చిన్నగా నవ్విన విజయ్, చూడు బ్రదర్, ఆకాశం మీద ఉమ్మేస్తే అది మన మొహానికే పడుతుంది. నిన్న అర్చిన ఆ గొంతులు సుపారి తీసుకున్నవి. ఆ వెనుక ఉన్న ముసుగులు త్వరలోనే చినిగిపోతాయి. నా భార్య స్వప్నిక గురించి మాట్లాడే స్థాయి ఆ మహిళా సంఘాలకు గాని, ఆ మీడియా ముసుగులో ఉన్న గూండాలకు గాని లేదు అని సీరియస్గా అంటాడు. మరి స్వప్నిక గారు ఈ ప్రెస్ మీట్కి ఎందుకు రాలేదు? ఆమె ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు మరో రిపోర్టర్. విజయ్ సున్నితంగా కానీ గట్టిగా మాట్లాడుతూ, తను ప్రస్తుతం రెస్ట్లో ఉంది. 5 ఏళ్లుగా ఆమె పడ్డ మానసిక క్షోభ, నిన్నటి ఒత్తిడి ఆమెను కొంచెం ఇబ్బంది పెట్టాయి. తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఆమెను పబ్లిక్కి దూరంగా ఉంచాను. కానీ రాజ్ బర్త్డే వేడుకల్లో మహారాణిలా తను నా పక్కన ఉంటుంది అని అంటాడు విజయ్. విక్రమ్ రాయ్ గారు, మీరు వచ్చినప్పటి నుండి ఆకాష్ గారు కనిపించడం లేదని ఒక టాక్. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతాడు మూడవ రిపోర్టర్. విజయ్ ఒక్క మాస్ లుక్ ఇస్తూ, ఆకాష్ అతను కేవలం నా కంపెనీలో ఒక ఎంప్లాయ్ మాత్రమే. యజమాని గర్జించినప్పుడు పనివాడు గదిలో దాక్కోవడం సహజమే కదా. అతను చేసిన అవకతవకల వల్లే ఇప్పుడు ఎస్ఎన్ఎస్ కంపెనీ లాస్లో పడింది అని సీరియస్గా అంటాడు. విజయ్ సమాధానాలకు ప్రెస్ అంతా నిశ్శబ్దమైపోతుంది. అతనిలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే రాజ్ బర్త్డే నాడు ఏదో పెద్ద విస్ఫోటనం జరగబోతుందని అందరికీ అర్థమవుతుంది. రాజ్ బర్త్డే సందర్భంగా ఆ సాయంత్రం మీరందరూ రావాలి. మీకు ఇంటిమేషన్ వస్తుంది. కేవలం కేక్ కటింగ్ మాత్రమే కాదు, ఈ సిటీ చరిత్రలో ఎవ్వరు చూడని ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ అని అంటాడు విజయ్. ప్రెస్ మీట్ అదిరిపోగా ఎంప్లాయీస్ అందరూ ఖుషిగా సంతోషంగా ఉంటారు. మరి విజయ్ చెప్పిన ఆ బిగ్ అనౌన్స్మెంట్ ఏంటి? నెక్స్ట్ వీక్ జరగబోయే రాజ్ బర్త్డే వేడుకలో ఆకాష్కి విజయ్ ఎలాంటి చుక్కలు చూపిస్తాడు తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.